సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రంగా విమర్శించారు. రేవంత్ సీఎం అయిన తర్వాత హిందూ దేవతల విగ్రహాలు, పండుగలు, మహిళల మీద దాడులు పెరిగాయని అన్నారు. బాన్స్వాడలో జరిగిన దాడిపైన సీఎం ఏమీ సమాధానం చెప్తారని అరవింద్ ప్రశ్నించారు. ప్రైవేటు సూపర్ మార్కెట్లో పాటలు పెట్టుకోవడం మేనేజ్మెంట్ ఇష్టం, హిందూ పాటలు పెట్టినందుకే ముస్లింలు వచ్చి దౌర్జన్యం చేస్తారని అన్నారు. హోంమంత్రిగా ఉండి శాంతి భద్రతలను సీఎం పట్టించుకోవడం లేదన్న ఎంపీ అరవింద్ కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి మరింత ప్రమాదకరంగా మారారని దుయ్యబట్టారు. బాన్స్వాడలో హిందువుల మీద దాడులు, అరెస్టులు, కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు మీద దాడిపైన సీఎం స్పందించాలని వారు డిమాండ్ చేశారు. సూపర్ మార్కెట్లో లోపల యాజమాన్యం ఏమి పెట్టుకోవాలంటే అది వాళ్ళ ఇష్టం. దాన్ని ఎవడో వచ్చి అక్కడ గొడవ చేసి వాడు కేవలం మైనారిటీ సంబంధించినోడు కాబట్టి వాని నెత్తి మీద పెట్టుకొని ఇక్కడ ప్రభుత్వం పోలీసు వాళ్ళ మీద ప్రెషర్ బిల్డప్ చేసి హిందువుల మీద కేసులు బనాయించి చేసిందేమో తురుకోడు గొడవ, హిందువుల మీద కేసులు ఎక్కువైతున్నాయి. అందులో మళ్ళా అమ్మాయి మీద దౌర్జన్యం చేసిన వాడు తురుకోడు. సూపర్ మార్కెట్లో అమ్మాయి ఉంటే ఆమెతోటి దుర్భాష, అమ్మాయి మీద ఎగబడడం, దానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము వాడిని సపోర్ట్ చేయటం కేవలం తురుకోడైనందుకు. పోలీసుల మీద వాళ్ళ డ్యూటీ నార్మల్ చేయకుండా ఈ దౌర్భాగ్యుడు ఈ రేవంత్ ఆయన దగ్గరే మళ్ళీ హోమ్ పోర్ట్ఫోలియో సిగ్గులేనోడు, సిగ్గు మాన మొత్తం వదిలేసిన దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఎవడన్నా ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ నేమింగ్ మై సెల్ఫ్ రేవంత్ ఉద్దీన్ అంటున్నాడండి. ఈజ్ ఈ ప్రమోటింగ్ కన్వర్షన్స్? హిందువులని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడా? హిందువుల దేవతల మీద, దేవత విగ్రహాల మీద, గుడుల మీద, హిందూ ఊరేగింపుల మీద, పండగల మీద, హిందూ అమ్మాయిల మీద, యువకుల మీద దాడులు పెరిగిపోయినాయి. చివరికి ఎమ్మెల్యే మీద కూడా దాడులు జరుగుతా ఉన్నాయి. స్పీకర్ గారు కనీసం ఎమ్మెల్యేకి ఫోన్ చేసి కనుక్కున్నాడా ఏం జరిగిందో? సూపర్ మార్కెట్